హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, ఒకవైపు జనసేన తెలుగుదేశం పిఠాపురంలో ఘర్షణ పడినటువంటి వాతావరణం, రెండో వైపున P4 పథకమే ప్రత్యామ్నాయ పథకం అంటున్నటువంటి చంద్రబాబు గారి విధానం, అదే సందర్భంలో సూపర్ 6 ఆల్రెడీ అమలు చేస్తున్నాం, కనబడట్లేదా, ఇప్పటికే సంక్షేమం అందుతోంది కదా 33,000 కోట్లు అని చెప్తున్నటువంటి వైనం. ఇంకొక వైపున రాష్ట్రంలో ఇసుక, మద్యం వీటిలో రికార్డు స్థాయి తవ్వకాలు, రికార్డు స్థాయి అమ్మకాలు. దీంతో సంపద సృష్టి ఇంకా చాలట్లేదు, ఇంకా సంపద పెరగాలి అన్నటువంటి వాతావరణం. ఇంకొక వైపును చూస్తే GST డౌన్, రియల్ ఎస్టేట్ డౌన్. ఈ పరిణామాలు, దీని తర్వాత జరగబోయేటటువంటి వాతావరణం ఎలా ఉండబోతుంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్. నమస్తే అండి. నమస్తే. ఈ చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ఆచరణలో ప్రారంభమైపోయినాయి, ఇంకా అదనంగా ప్రజలకు సేవ చేసేందుకోసం అని చెప్పేసి P4 పథకం ద్వారా పేదలందరినీ కూడా ధనికులుగా మార్చేటటువంటి ప్రయత్నం ప్రారంభించేశాను. అది ఈ 5 ఏళ్లలో ఏడాదికి 20 లక్షల మంది చొప్పున పేదల్ని ధనవంతులు చేయబోతున్నానని చెప్తున్నారు. ఏమంటారు? అంటే సాయి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి P4 పథకం కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి P6 పథకం కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకం కావచ్చు, ఓవరాల్గా ఈ పథకాలన్నీ కూడా పేపర్ల మీద ఉన్నాయా, లేకపోతే ప్రజలకు ఏమైనా ప్రత్యక్షంగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఏమన్నా కూటమి ప్రభుత్వం సృష్టిస్తుందా అనేది రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి ప్రధానమైన అంశం. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సరే గుడ్ ఆర్ బ్యాడ్, అది కరెక్టా కాదా అనేది నేను దాని జోలికి వెళ్ళను, కానీ రమారమి 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజలకి వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, అది తల్లి అనండి, అమ్మఒడి అనండి, ఇంకోటి అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, కొన్ని సంక్షేమ పథకాలను డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజలకు అందించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కంబైన్డ్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు, ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు స్పెసిఫిక్గా ఏమేమి పథకాలు సూపర్ 6లోకి వస్తాయి, ఈ సూపర్ 6 మేము అమలు పరుస్తామని చెప్పినప్పుడు మీలాంటి విలేకరులు కొంత ఒక ప్రశ్నలు లేవనెత్తారు. సార్, మరి రాష్ట్రం 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి మీరే చెప్తున్నారు కదా ఎవ్రీడే, ఈ సూపర్ 6 పథకాలు ఎలా అమలు పరుస్తారో, దీనికి ఏమైనా బేస్ ఉందా, ఎలా ఫండ్స్ రైజ్ చేస్తారు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం నెంబర్ 1, సంపద సృష్టి జరుగుతుంది నెంబర్ 2, రాష్ట్రానికి పెట్టుబడుల వరదను సృష్టించి పెట్టుబడులతోటి మేము ఈ రాష్ట్రంలో సంపద సృష్టికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే మూలం అని చెప్పినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు ఈ సందర్భంగా నేను ఇంకొకసారి రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సంపద సృష్టి జరిగి తద్వారా సూపర్ 6 అమలు కార్యక్రమాలు జరుగుతుందా లేదా అనేది ఒకటి ఆయన ప్రజలకి వివరించాలి. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధుల వరద పారించి అమరావతిని డెవలప్ చేస్తాను, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల యొక్క మన్ననలు పొందుతానని చెప్పినటువంటి దానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కూటమి ప్రభుత్వ పెద్దలను కోరుతున్నాను. ఇప్పటికిప్పుడు P4 అనేటువంటి ఒక పనికి మారిన క్లారిటీ లేని ఒక సిస్టమ్ను తీసుకొచ్చి సూపర్ 6 కంటే P4 ఆల్టర్నేటివ్, సూపర్ 6 కంటే P4 ఒక ఉత్తమమైనది, రాష్ట్ర ప్రజల చరిత్ర స్థితిగతులను మారుస్తుంది అని చెప్పినప్పుడు అసలు సూపర్ 6 ఎక్కడ అమలు పడుతుంది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పి తీరాలి. కూటమి తరఫున ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి. 5.5 కోట్ల మంది ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు వేసింది కేవలం సంక్షేమం గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటలకు. సంక్షేమ పథకాలు అమలు విషయంలో, లేకపోతే సూపర్ 6 అమలు విషయంలో నేను పర్సనల్ కేర్ తీసుకుంటున్నాను, ఇది మా కూటమి ప్రభుత్వం జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో అని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటలతో, సంపద సృష్టిస్తాము, సంపద ఎలా సృష్టిస్తామో చూడండి అని చెప్పినటువంటి మాటలతో, ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన, తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వటంలా, రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటంలా, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వటంలా, తర్వాత నిరుద్యోగ వృత్తి ఇవ్వటంలా, రాష్ట్రంలో ఏమైతే ప్రజలకి మంచి చేస్తామని అన్నారో ఏమీ సూపర్ 6 అమలుపరచకుండా
P4 అనేటువంటి ఒక పనికిమాలిన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల మనసుల్ని ప్రజల మీద ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారని కేవలం పేపర్ల మీద పెట్టే పథకంగా నేనైతే భావిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ప్రజలను చీట్ చేశాడని భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ రెండో చీటర్ అని నేను భావిస్తున్నా. నెంబర్ 3, భారతీయ జనతా పార్టీ ఇన్స్టిగేటర్గా మేబీ డైరెక్ట్గా ఈ చీటింగ్లో భాగస్వామ్యం కాకపోయినప్పటికీ చీటింగ్ చేసే ప్రాసెస్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా 5.5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలుపరచడంలో వీళ్ళ ముగ్గురు కూడా చీట్ చేశారు. ఇది నథింగ్ బట్ ఎ చీటింగ్. రాష్ట్ర ప్రజలు ఈ సూపర్ 6 అమలు కావచ్చు, లేకపోతే P4 కార్యక్రమాలు కావచ్చు, ఏది నమ్మే పరిస్థితిలో లేదు సార్. రైట్. అమరావతి అన్నటువంటి దాని ద్వారా ఒకప్పుడు హైదరాబాదును సృష్టించాను, హైదరాబాద్ను ఒక సంపద కేంద్రంగా తయారు చేశాను, ఇప్పుడు అట్లా అమరావతి అన్నటువంటి దాంతో అత్యద్భుతంగా తయారు కాబోతోంది, 2029 కల్లా సంపద సృష్టిలో అదే కేంద్రీకృతం కాబోతోంది అన్నటువంటిది చెప్తున్నారు. ఎంతవరకు నమ్మొచ్చును? గారు అమ్మకి 2029 నాటికి అమరావతిని పూర్తి చేసి సంపద సృష్టికి ఆరంభం కాబోతోందని చెప్తున్నారు చంద్రబాబు గారు. సాయి గారు, నేను 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేశారు. 2014 నుంచి 19 వరకు. సరే, 2014 నుంచి 19 వరకు ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు, ఎంత డెవలప్మెంట్ చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది మీలాంటి వాళ్ళందరికీ, లేదా మాలాంటి వాళ్ళకి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. కనీసం అమరావతిని 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నోటిఫై కూడా చేయించుకోలేని చేతగాని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. సరే, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన ఇంకా అమరావతిని ఏ విధంగా డిస్ట్రక్షన్ చేశారనే దాన్ని మళ్ళీ మనం చర్చలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఆల్రెడీ తెలుసు. నేనేమంటానంటే 2024లో 164 సీట్లతోటి మ్యాండేట్ రావడానికి ప్రధాన కారణం అమరావతి రాజధాని అంశం. ఈ అమరావతి రాజధాని అంశం 2024లో ప్రధాన ఎన్నికల ఎజెండా అయిన కారణంగా ఈ అమరావతిని డెవలప్మెంట్ చేసి రాష్ట్రంలో ప్రపంచం తలదన్నే రాజధాని సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అమరావతి ప్రజలు కావచ్చు, 3 ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని చేదరకొట్టుకున్న దానికి అదే కారణం, ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఇదే కారణం. 2024 నుంచి 2000 ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 నెలల సమయం కావస్తుంది సార్. 10 నెలల సమయంలో వీళ్ళు అమరావతికి చేయగలిగినది ఏంది అంటే 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాగలిగినారు. అప్పు సెక్షన్ 93 ఆఫ్ 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అమరావతిని కట్టాల్సినటువంటి బాధ్యత మోడీది, కేంద్ర ప్రభుత్వంది. అమరావతిలో ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. అమరావతికి క్యాపిటల్ నిర్మాణానికి రావాల్సినటువంటి పూర్తి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా డిసైడ్ చేసుకునే అధికారం, హక్కుగా మనకు వచ్చిన సందర్భంలో ఈవెన్ 11 నెలలు రమారమి దగ్గర పడుతున్నా ఈ రోజు వరకు అమరావతిని క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వం దగ్గర చట్టం చేయించుకోలేని చేతగాని ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉంది ఇప్పటికీ. నేను చెప్తున్నా, 2024లో ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అమరావతిని క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందా అడగండి. పార్లమెంట్లో బిల్లు పెట్టి నోటిఫై చేసిందా 2014 చట్టం ప్రకారం? అరే, అమరావతిని ఇంకా లీగల్గానే నువ్వు నోటిఫై చేయించుకోలేకపోతే అమరావతిని ప్రపంచానికి తలదన్న రాజధాని ఎలా సృష్టిస్తారు మీరు? 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం హక్కుగా మనకు రావాల్సినటువంటి అమౌంట్ని తీసుకోకుండా అప్పు తీసుకొచ్చి సిగ్గు లేకుండా వీళ్ళందరూ అసెంబ్లీలో కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. మళ్ళీ ప్రజలకి ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏమిస్తున్నారు అంటే అమరావతికి గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని. అరే, సిగ్గులేని ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని గ్రాంట్ అని చెప్పేసి అసెంబ్లీలో చప్పట్లు కొట్టించినటువంటి ఆ మంత్రి లేని పవన్ కళ్యాణ్, సిగ్గులేని చంద్రబాబు, అసలు ఎందుకు మనం మినిస్టర్ అయ్యామో చేతకాని నారా లోకేష్, ఇలాంటి వాళ్ళందరూ అమరావతిని ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తామంటే ఎలా నమ్ముతారు సాయి గారు? నాకు అర్థం కాదు. నేను ఒక మాట చెప్తా సాయి గారు, ఈ మాట చెప్పిన తర్వాత ముగిస్తాను. అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు కేసీఆర్ తెలంగాణలో బిల్డింగ్ కట్టాడు. కేసీఆర్ తెలంగాణలో కట్టినటువంటి ఒక అసెంబ్లీ 500 కోట్లు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాని మనం పెట్టుకొని కూర్చుంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 to 6 years.
ఆ కన్స్ట్రక్షన్ అంతా ఒక 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 ఆక్యుపేషన్లోకి వచ్చేసి ఆక్యుపెన్సీ తీసుకొని కన్స్ట్రక్షన్లో మనం ఏదైతే కన్స్ట్రక్షన్ కట్టామో దాని ఆపరేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇట్ విల్ టేక్ 5 years అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేని పరిస్థితుల్లో నువ్వు ఏం బిల్డింగ్లు కడతావు అమరావతిలో? ఈరోజు ఒక 500 కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టుకుని కూర్చుంటేనే 5 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది ఈ అమరావతిలో ఈ రోజు వరకు నీ దగ్గర ఒక రూపాయి లేదు. అమరావతిలో ఈ రోజు వరకు కొన్ని వేల బిల్డింగులు నిరుపయోగంగా పడున్న బిల్డింగులను వాడుకునే ప్రయత్నం జరగలేదు. అమరావతిలో ఇంతవరకు ఒక ఫౌండేషన్ వేసి ఒక బిల్డింగ్ స్టార్ట్ కాలేదు. కరకట్ట మీద వెళ్తారు సైగర్, కరకట్ట మీద హైకోర్టుకి వెళ్ళే రోడ్డు, హైకోర్టు జడ్జిలు అదే రోడ్డు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే రోడ్డు, మంత్రులు అదే రోడ్డు, లాయర్లు అదే రోడ్డు, కూలీలు అదే రోడ్డు, బస్ కండక్టర్లు అదే రోడ్డు. ఇలాగ ఒక చిన్న రూటు కట్టడానికి, ఆల్టర్నేటివ్ కట్టడానికి చేత కాలేదు మీ ప్రభుత్వానికి. 11 నెలలు అవుతున్నా ఇంకా అమరావతిని మీరు ఏమి నిర్మిస్తారండి? అమరావతిని నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము మీ దగ్గర ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అమరావతిని నిజంగా అమరావతి రైతుల కోసం అమరావతిని బిల్డప్ చేసేటువంటి సామర్థ్యం మీకు ఎక్కడుందని ప్రజల్ని అబద్ధం మోసం చేపిస్తున్నారు. ఇది 2029కి బిల్డింగులు కడతారా? అమరావతిని ప్రపంచాన్ని తలదన్నే. మీరు ముందు కరకట్ట రోడ్డు వేసుకోమని చెప్పండి సాయి గారు, తర్వాత బిల్డింగులు కడతారు వీళ్ళు. అరే ఒక కారు వెళ్తే రెండో కారు వెళ్ళటానికి ఆగిపోతున్నాయి ఎవ్రీడే మేము హైకోర్టుకు వెళ్తున్నప్పుడు. చేత కాదు కనీసం ఒక ఆల్టర్నేటివ్ రోడ్డు కట్టడానికి, కరకట్ట రోడ్డు కట్టడానికి మీకు దగ్గర డబ్బులు లేవు, మీకు చేత కాదు. ఇలాంటి ప్రపంచాన్ని తరదన్నే రాజధాని నిర్మిస్తారంటే ఎవరు పిచ్చివాళ్ళు ఎవరు లేరు అనేది మాత్రం రాష్ట్ర ప్రజల తరపున నేను వాళ్ళకి మళ్ళీ ఒకసారి విన్నపం చేస్తాను. అంటే 45,000 కోట్ల రూపాయల దాకా ఆల్రెడీ అటు హడ్కో నుంచి కావచ్చు, తర్వాత ప్రపంచ బ్యాంక్ నుంచి, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, మూడింటి నుంచి లోన్ శాంక్షన్ అయిపోయినాయి. ఇప్పటిదాకా మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కట్టిస్తుంది. ప్లస్ ఇవన్నీ భవనాలన్నీ కూడా 2 to 3 yearsలో 2028 కల్లా పూర్తి చేస్తాం. దాంతోపాటుగా అనేక కంపెనీలు, అలాగే హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు, అలాగే దేశంలో ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలు అవన్నీ కూడా అక్కడికి రాబోతున్నాయి అన్నటువంటిది బాబు గారు పదే పదే చెప్తున్నటువంటి అంశం. రాజా, నేను ఈ విషయం మీకు ఒకసారి విన్నపం చేస్తాను. 2023 మార్చి 3వ తారీఖున ఈ రాష్ట్రం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు విశాఖపట్నంలో సమ్మిట్ అని ఒకటి పెట్టారు పారిశ్రామికవేత్తలు. సబ్మిట్ పెట్టినప్పుడు సబ్మిట్ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసింది అంటే 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇన్వెస్ట్మెంటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఓవరాల్గా బయటకి ఇచ్చినటువంటి ప్రొజెక్షన్. 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేయించుకున్నామని అప్పటి ఉన్నటువంటి మంత్రి అమర్నాథ్ ప్రకటించిన తర్వాత గ్రౌండింగ్ అయినటువంటి అమౌంట్ ఎంత అని చూస్తే 1600 కోట్లు కూడా లేదు. అంటే ప్రజలకు ఇచ్చేటువంటి ఇంప్రెషను, ప్రజలకు చెప్పేటువంటి మాట, వాస్తవ రూపం చాలా దూరంగా ఉంది. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ఎలా ఉంటుందంటే, మొన్న నారా లోకేష్ కౌన్సిల్లో చెప్పారు కదా, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ సార్ చెప్పించారు కదా, అలాగే ఉంటుంది సార్, అలాగే ఉంటుంది. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ఒక సభ్యురాలు అడిగితే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మేము ఎక్కడ చెప్పాము? 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సక్రమంగా సరిదిద్దుతున్నాం. 4 లక్షల ఉద్యోగాల రూపకల్పన భవిష్యత్తులో జరుగుతుందని చెప్పిచ్చాము అని చెప్పి అంటే గవర్నర్ స్పష్టంగా ఈ 10 నెలల కాలంలో 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది, యాక్చువల్ అపాయింట్మెంట్ జరిగింది అని చెప్పినటువంటి గవర్నర్ నోటి నుంచి ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర నుంచి అబద్ధాలు చెప్పించినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, చీటింగ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలాంటి వాళ్ళ మాటలు ఏమని నమ్మాలి? ఏంటి 45,000 కోట్లు హడ్కో రుణాలు వస్తున్నాయా? ఈ రాష్ట్రంలో అమరావతి అద్భుతమైనటువంటి 2028కి భవనాలు, ఎక్కడ భవనాలు? స్క్రీన్ల మీద భవనాలు నడుస్తాయి. ఎక్కడ భవనాలు? బ్లూ ప్రింట్ల మీద భవనాలు వస్తాయి. ఎక్కడ భవనాలు? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో భవనాలు నిర్మాడతాయి. ఎక్కడ భవనాలు? వాళ్ళ ఇమాజినేషన్లో భవనాలు ఉంటాయి. ఆ సినిమాలో ఏదో సినిమా ఉంది, బాహుబలి, కోట శ్రీనివాసరావుది ఒక సినిమా ఉంది. కోడిని అక్కడ కట్టుకొని తింటా ఉంటాడు కోడిని, ఏదో సినిమా అహనా పెళ్ళి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు అక్కడ చికెన్ కట్టుకొని వచ్చిన బామర్దికి భోజనం పెడతాడు. ఏది బావా చికెన్ కర్రీ అంటే అది అక్కడ ఉంది చూసి చికెన్ కర్రీ, అది ఊహించుకొని తినేసేయమంటాడు.
అమరావతి ప్రజలు, రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అదే సాయి. అమరావతి ప్రజలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా అదే. వీళ్ళు చూపిస్తుంది అక్కడెక్కడో కట్టి చికెను, ఇదే చికెన్ తినమంటున్నారు. అక్కడెక్కడో బ్లూ ప్రింట్ చూపించి ఇదే భవనం ఉండమంటున్నారు. అక్కడెక్కడో బ్లూ ప్రింట్లో ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ చూపించి ఇదే ఉద్యోగం ఇదే 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 మనకి అమరావతిలో ఐఐటి వస్తుంది, అమరావతిలో ఇంకో కాలేజీ వస్తుంది, అమరావతిలో అద్భుతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వస్తుందని బ్లూ ప్రింట్లో చూపించి ప్రపోజల్ చూపించి అక్కడ చెప్తున్నారు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, మంత్రి వర్గానికి విన్నపం చేస్తున్నా. మీరు బ్లూ ప్రింట్లో చూపించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వాస్తవ రూపంలోకి రావాలి అంటే ఇంకొక 25 సంవత్సరాలు పట్టినా కూడా ఈ రాష్ట్రంలో ఇంకొక మీరు చూపించిన బ్లూ ప్రింట్ వాస్తవ రూపంలోకి రాదు. 2028కి మొత్తం బిల్డింగ్లు కంప్లీట్ అవుతాయి అనేది సత్యదూరం. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే అనేది నేను భావిస్తున్నాను. ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇదివరకు విభజన చట్టం ప్రకారం మనకి కొంత భూమి అవసరమైతే రాజధాని కోసం అటవీ భూముల్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బేస్ చేసుకుని అమరావతి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 10,000 ఎకరాల భూమిని కన్వర్ట్ చేసి అక్కడ క్రీడా వినోద ప్రాంగణాలు పెడతామంటున్నారు. మొన్నేమో హైదరాబాదులో హెచ్యుకి సంబంధించినటువంటి భూమిలో చెట్లు పెరుగున్నాయి కాబట్టి అవి కొట్టడానికి వీల్లేదు, అట్లాగే అక్కడ జంతువులు ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఇప్పుడు ఇదేమో ఏకంగా 10,000 ఎకరాలు, 10,500 ఎకరాలు సాధ్యమవుతుందా? 2025 జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్ ఒకటి, సుప్రీంకోర్టుది ఒక జడ్జిమెంట్ ఉంది సార్. అంటే మేము ర్యాండమ్గా ఏదన్నా కేసెస్ ఉన్నప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపైజేషన్ కోసం కల్కి భూములు ఎక్కడైతే మన తిరుపతిలో ఉన్న కల్కి భూములు ఆక్రమించి కట్టినప్పుడు, ఫారెస్ట్ భూములు కట్టినప్పుడు దాని మీద మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసడానికి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది 2025లో జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్ ఒకటి ఉంది. జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్లో ఎంత సీరియస్ జడ్జిమెంట్ అంటే అది ఈ దేశంలో ఫారెస్ట్ ల్యాండ్స్ అనే వాటిని ప్రిజర్వ్ చేయకుండా గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పర్సనల్ యూసేజెస్ కోసమో, బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కోసమో, లేకపోతే పేద ప్రజలకి ల్యాండ్ ఇవ్వాలి అనేటువంటి అసైన్మెంట్ల కోసమో ఫారెస్ట్ ల్యాండ్లు వాడుతున్నారు. అండ్ they strictly passed direction to the all chief secretaries that not even a single acre of land which belong to forest should be assigned. And number 2, ఏ ఫారెస్ట్ ల్యాండ్ అయినా సరే అన్యాక్రాంతం అయితే దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే ది పర్టికులర్ ఆఫీసర్ విల్ హెల్డ్ రెస్పాన్సిబుల్ పర్సనలీ. దీస్ ఆర్ ది డైరెక్షన్స్ గివెన్ బై ది హానరబుల్ అపెక్స్ కోర్ట్ ఇన్ 2025 ఫిబ్రవరి ఇట్ సీమ్స్. సో ఈ డైరెక్షన్ ఉండగా అమరావతిలో సంబంధించినటువంటి ఒక్క ఫారెస్ట్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ని టచ్ చేయమనంటే నేను చూస్తాను. కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా. దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీ కూటమి ప్రభుత్వం ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఒక్క ల్యాండ్ని డీనోటిఫై చేసి, డీఫారెస్ట్ ల్యాండ్ చేసి, ఆ ఫారెస్ట్ ల్యాండ్ని ఒక్క ఎకరం అయినా సరే మీరు తీసుకోమని చెప్పండి. రెండోసారి నేను కూటమి ప్రభుత్వం ఇంకొక మాట మాట్లాడు. అబ్సల్యూట్లీ ఇల్లీగల్, ఇంప్రాపర్ అండ్ ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే 10,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్లను తీసుకొచ్చి దాన్ని ఏదో డెవలప్ చేస్తారా? ఎట్లా అవుతుంది? ఇది ఫాల్స్ స్టేట్మెంటా కాదా? ఇది ప్రజల్ని నమ్మబలకటమా కాదా? ఇది ప్రజల్ని మభ్య పెట్టడమా కాదా? రేపొద్దున ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ ఇంకో మాట ఉదాహరణ చెప్తాను నేను. అధికారంలోకి రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద అని చెప్పి. ఎందుకు నేను ఈ మాట కనెక్ట్ చేస్తున్నాను అంటే, ఈ ప్రభుత్వం మాటలు ఎలా ఉంటాయి, పనులు ఎలా ఉంటాయి అని ప్రజలకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్తున్నాను. మొదటి సంతకం డిఎస్సి మీద అన్నారు. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 10 నెలలు అవుతుంది ప్రభుత్వం. ఇంతవరకు నోటిఫికేషన్ రాలా. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఆ పరీక్ష కంప్లీట్ అయ్యి వీళ్ళందరూ కూడా టీచర్స్గా ఎన్నిక కావటానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months to 1 year. ఎందుకు అంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెట్ కండక్ట్ చేయాలి. టెట్కి మెయిన్ ఎగ్జామినేషన్కి మధ్య కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలి. ఈ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ ఫైనల్కి ఇవ్వాలి. ఫైనల్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కావాలి, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ కావాలి. ఇన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వడానికి లేదు కదా, మళ్ళీ వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి నారా లోకేష్ ఏం చెప్తారు అంటే, ఇమ్మెచ్యూర్గా జూన్ 13వ తారీఖు కొత్త టీచర్లంతా 16,000 మంది వచ్చేసి స్కూళ్ళలో జాయిన్ అయిపోతారండి.
ఈజ్ ఇట్ నాట్ మిస్లీడింగ్ స్టేట్మెంట్ సాయి గారు? చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు ఈజ్ ఇట్ నాట్ మిస్లీడింగ్ ఏప్రిల్లోనే స్టేట్మెంట్? ఇచ్చేస్తున్నాం ఈ నెలాఖరికల్లా అని చెప్పేసి. ఏది నోటిఫికేషన్ ఏదండి? వేర్ ఇస్ నోటిఫికేషన్? నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తావు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు, ఎప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తావు, ఎప్పుడు టెట్ పెడతావు, ఎప్పుడు క్లీ ఇస్తావు, ఎప్పుడు ఫైనల్ వాల్యుయేషన్ పేపర్లు చేస్తావు, ఎప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తావు, ఎప్పుడు యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ చేస్తావు? ఇంత ప్రాసెస్ ఉంది దీంట్లో. ఇదేం పవన్ కళ్యాణ్ కాదు కదా వినటానికి ప్రజలు. పవన్ కళ్యాణ్ కంటే ఆయనకి ఏం తెలియదు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కాబట్టి టీచర్ పోస్ట్ ఎలా వస్తుందో తెలియదు, ఎస్పీ పోస్ట్ ఎలా వద్దో తెలియదు, అటెండర్ పోస్ట్ ఎలా వస్తుందో తెలియదు, ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఎలా పట్టుకోవాలో తెలియదు, ఆడపిల్లలు మిస్ అయితే ఎన్సీఆర్బి రిపోర్ట్లో ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో తెలియదు, ఒకవేళ ఒక పాప మిస్ అయితే దానికి ఎఫ్ఐఆర్ ఉంటుందని తెలియదు, పాప మిస్ అయిన పాప మళ్ళీ ట్రేస్ అయితే ఆ పాపని ఎఫ్ఐఆర్లోంచి తీసేస్తారు, క్లోజ్ చేస్తారు ఎఫ్ఐఆర్ అనే సంగతి తెలియదు. ఇవేమి తెలియకుండా కూటమి ప్రభుత్వంలోకి వచ్చేసారు. మా దురదృష్టమో, ప్రజల అదృష్టమో, లేకపోతే మీ అదృష్టమో, మా కర్మో, ఇంకోళ్ళ కర్మో, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు, మీరు మంత్రులు అయిపోయినారు, ముఖ్యమంత్రులు అయిపోయినారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో మీలాంటి వ్యక్తులకు అధికారం ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మిస్లీడింగ్ స్టేట్మెంట్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడే మీరు 2 మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ చెప్పారు నాకు. ఒకటి, నారా లోకేష్ ప్రకటించాడు రేపు జూన్కి పిల్లలందరూ టీచర్ అందరూ జాయిన్ అవుతారని. నేను అడుగుతున్నా, ఎలా జాయిన్ అవుతారో చెప్పండి, ఎలా జాయిన్ అవుతారు చెప్పండి. నోటిఫికేషన్ ఇచ్చారా ఈ రోజు వరకు? నో. నోటిఫికేషన్ తర్వాత ఎన్ని దశలు ఉంటాయి చెప్పండి? ఈ దశలన్నీ మీరు ఫిల్ చేయగలుగుతారా? లాస్ట్ గవర్నమెంట్లో డిఎస్సికి, టెట్కి డిఎస్సికి మధ్య 60 రోజులు గ్యాప్ ఇవ్వలేదని మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. రీజనబుల్ టైం ఉండాలి, టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి ప్రిపేర్ అవ్వడానికి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి రీజనబుల్ టైం ఉండాలి. రీజనబుల్ టైం ఇష్టం వచ్చినట్టు 20 రోజులు 15 రోజులు టైం ఇస్తే కుదరదని కొట్టేసింది హైకోర్టు. అది ఆర్గ్యూ చేసింది నేనే. సో దేర్ఫోర్ నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినారు. 30,000 మంది అమ్మాయిలని మిస్ అయ్యారు. వీళ్ళందరికీ కారణం వాలంటీర్లు. నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నేను కనుక అధికారంలోకి వస్తే, ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయటానికి ఎవడైనా భయపడతాడు. కంటికి పన్ను, పన్నుకి పన్ను, వాడిని కోసేస్తాను, నరికేస్తాను, తురిమేస్తాను, పొడిచేస్తాను, అసలు ఆడపిల్ల పేరు ఎత్తాలంటేనే భయపడిపోతాను అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి ఏమైపోతుంది? వాళ్ళ ప్రభుత్వమే 16,800 మంది 10 నెలల కాలంలో రోడ్డును పడ్డారు. 16,800 మంది పిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయని అసెంబ్లీలో సభ సాక్షిగా హోమ్ మినిస్టర్ అనిత చెప్పారు. మరి ఎక్కడికి వెళ్ళినాడు ఈ పవన్ కళ్యాణ్? మరి 16,800 మంది అమ్మాయిల అఘాయిత్యాలకి కారణం అయిన వాళ్ళని కొరికేయలేదే, నరికేయలేదే, పొడిచేయలేదే, ఎక్కడికి వెళ్ళిపోయినాడు? కఠినమైన చట్టాలను తీసుకొచ్చి చట్టం ఎట్లా తయారు చేస్తావు? మనకు తెలియదు కదా. 2 లక్షల పుస్తకాలు తయారు చేసిన దాంట్లో చట్టాలు ఎలా తయారు చేయాలన్న పుస్తకం లేదు. ఎందుకు అంటే ఆయన కాన్స్టిట్యూషన్ చదవలా. కాన్స్టిట్యూషన్ కాకుండా మిగతా అన్ని కాశీమాంజలి కథలు, స్వాతి పుస్తకాలు, ఆంధ్రభూమి పుస్తకాలు చదివి ఉంటారు కాబట్టి ఆయనకు మనకేం తెలియదు. మరి ఆ 2 లక్షల పుస్తకాలు ఇంకా వేరే ఏ పుస్తకాలు ఉన్నాయో నాకు తెలియదు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోతే ఇలాంటి మాటలు కాక, ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ కాక, ప్రజలకి మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ కాక ఇంకేమి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పండి సార్? అంటే ఇక్కడ అటవీ శాఖకి సంబంధించి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన వెసులుబాటు రాజధాని ఏర్పాటు కాబట్టి ఇచ్చింది, కాబట్టి అది ఉంది. ఈ 10,500 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటే దీనికి బదులుగా వేరే చోటన అడవి పెంచడానికి స్థలం ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్ సార్, అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. ఏ రాజధాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి. ఈవెన్ అది ఫారెస్ట్ ల్యాండ్ కాకపోయినప్పటికీ సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా తీసుకుంది? చెట్లు నరికేయటాన్ని ఎంత సీరియస్గా తీసుకుంది? ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మిస్లీడింగ్ స్టేట్మెంట్స్, రాష్ట్ర ప్రజలను మిస్లీడ్ చేసేటువంటి స్టేట్మెంట్లు, వీళ్ళ చీటింగ్ క్యారెక్టరు 2024లో సంపద సృష్టి దగ్గర నుంచే మొదలైంది. 2024లో మొదటి సంతకం నుంచే మొదలైంది. 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో కఠినమైన చట్టాలను తీసుకొచ్చి ఆడపిల్లలకు రక్షణ కలిగిస్తామనే విషయంలోనే మొదలైంది. 2024లో మేము రాగానే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన మారణ హోమాల మీద స్పెషల్ ట్రిబ్యునల్ వేసి ఎస్సీ ఎస్టీ ప్రజల మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని వాళ్ళందరికీ శిక్ష ఇస్తామన్న రోజే మొదలైంది. పోలవరంలో అన్యాయాలు జరిగినాయి, ప్రతి ఒక్క దాని మీద అక్రమాల మీద విచారణ జరిగిస్తామని చెప్పి ఎవడైతే పోలవరంలో అన్యాయం చేశారని చెప్పారో మళ్ళీ ఆ కంపెనీకే మళ్ళీ ప్రాజెక్ట్, ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చాడు అని చెప్పి ఆదానికి చెప్పారో మళ్ళీ ఆ ఆదానికి మళ్ళీ ప్రాజెక్టులు. అంటే మాకు రావాల్సిన వాట మాకు రావాలి, మాకు రావాల్సిన పవర్ మాకు రావాలి, మాకు రావాల్సినటువంటి మొత్తం మాకు వచ్చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్ని అబద్ధాలని చెప్తాం కళ్ళు మూసుకొని. వీళ్ళ P4 పెట్టేది, వీళ్ళ P6 పెట్టేది, వీళ్ళ సూపర్ 6 అమలు పరిచేది. చేతగాని, ఎందుకు పనికిరాని ఒక
ఒక ఒక ఒక అవినీతి ప్రభుత్వాన్ని, ఒక చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వీళ్ళందరూ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని అయితే నేను చెప్పగలను. ఇక్కడ ఇసుక అన్నటువంటి దాని మీదనే ఇంతకుముందు ఎలక్షన్స్కి ముందు చాలా పెద్ద చర్చ నడిచింది. ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు, మేము రాగానే హామీ నెరవేర్చామంటున్నారు. ఇటు పక్కన పబ్లిక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదివరకు అయితే కనుక ఈ ఇసుకకి సంబంధించి ఎన్జిటి అని రకరకాల సంస్థలు అప్పుడు ప్రభుత్వం డబ్బులు కలెక్ట్ చేసింది, బట్ ఎన్జిటి లాంటివి ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఫ్రీగా సిస్టమేటిక్గా నడుస్తుంది అనుకోవచ్చా? నా నా మాట వదిలేయండి సార్, నేను అబద్ధాలు ఆడతానండి, నేను అబద్ధాలు ఆడతాను, లేకపోతే మీరు అబద్ధాలు ఆడుతున్నారని. మనం 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 రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఎమ్మెల్యే ఏం చెప్పాడు? మీ తిరువూరు ఎమ్మెల్యే ఏం చెప్పాడు చెప్పండి? మీ తిరుమూరు ఎమ్మెల్యే ఎక్కడెక్కడికి వెళ్ళి బెల్ట్ షాపులు పట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మాట వరుసకి అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఇసుకలో మద్యంలో మీరు దూరొద్దు, ఇసుక మద్యాన్ని అక్రమ సంపాదనగా చూడొద్దు అని చెప్పేసి హితబాధ చెప్పారు. దీని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి అంటే, నేను ఏదైతే చేయొద్దు అంటానో దాన్నే మీరు సంపాదన మార్గంగా చూసుకోండి, ప్రభుత్వం మీద డబ్బులు ఆధారపడొద్దు, నేను ఇచ్చే పరిస్థితుల్లో లేను. సో మీరు మీ లోకల్గా ఇన్కమ్ను జనరేట్ చేసుకొని మీరు ఇసుకను దోచుకొని మద్యాన్ని దోచుకొని ప్రజలను దోచుకొని మీరు ఇలా బ్రతకండి అని ఇండైరెక్ట్గా పాపం ఎమ్మెల్యేలకి ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. ఈ సజెషన్ అర్థం కాని కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి ఈ సోకాళ్ళ పాప ఆయనకేం అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు అంటే, ఆయన అర్థం చేసుకునేంత నాలెడ్జ్ లేని కారణంగా ఈయనంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని ఇసుకని చూడొద్దు, ఆదాయ మార్గంగా చూడొద్దు అనుకున్నారు. సో నేను చంద్రబాబు నాయుడు గారి మాటల్ని వేరోచితంగా పాటించినట్టు వ్యక్తిగా చరిత్ర పుట్టల్లో నిలబడి నేను మినిస్టర్ పోస్ట్ తెచ్చుకోగలుగుతానని నేనేం చేశాడు? పొద్దున్న లేచి లేకుండా పళ్ళు తోముకొని పరుగో పెట్టేసేసి ఎక్కడ మద్యం దొరికితే అక్కడ, ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ, ఎక్కడ అవినీతి జరుగుతుంటే అక్కడ, ఎక్కడ బిల్డింగులు కూలుస్తుంటే అక్కడ, ఎక్కడ బెల్ట్ షాపులు పెడుతుంటే అక్కడికి వెళ్ళి బెల్ట్ తీయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ బెల్ట్ తీయటం మొదలుపెట్టినాడో రియల్ బెల్ట్ చంద్రబాబు నాయుడు గారు తీశారు. పిచ్చనాయాల, నేను నీకు చెప్పింది ఏంటి? అసలు ఆదాయ మార్గంగా చూసుకోమని వాళ్ళకి చెప్తుంటే నువ్వు వెళ్ళిపోయి ఇదంతా మీడియాని పెట్టుకొని బెల్ట్ షాపులను పట్టుకుంటావేంటి, ఇసుక రిచ్లను పట్టుకుంటావేందని అని చెప్పి పాప ఆయనకి ఏదో చేయాల్సిన అవమానం ఏదో రోజు చేస్తున్నాడు. ఆయన బాధ ఆయన నడబడితే, ఎందుకంటే నోడుదోలు ఉన్నవాడు ఎక్కడున్నా నోడుదోలు వాడతాడు. ఆ నోడుదోల వల్ల ఏ కాన్సిక్వెన్స్ కలితే తర్వాత పెడతాం. నేను ప్రజల తరపున అడుగుతుంది ఏంటి అంటే, నేను ఎలిగేషన్ చేసింది కాదు, మీ సొంత ఎమ్మెల్యేనే, మీ సొంత పార్టీ నాయకులే మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు అని ప్రతి కాలేజీ ముందు, ప్రతి బస్ స్టాప్ ముందు, ప్రతి టెంపుల్ ముందు, ప్రతి హాస్పిటల్ ముందు మద్యం షాపులు ఉంటున్నాయి, మద్యం సిండికేట్లు అవుతున్నాయి, ఇసుక సిండికేట్లు అవుతున్నాయి, 100 కోట్ల రూపాయలు ఇసుక అక్రమ మార్గాల ద్వారా వెళ్ళిపోతుంది. ఇది అక్రమ మార్గాల ద్వారా లోకల్గా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి ఇది ఒక ఆదాయ మార్గం అయిపోతుంది. మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లే వాడుకుంటున్నారు, నేనేం కాదు కదా. ముందు దానికి సమాధానం చెప్పమని కూటమి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పగలిగితే, సో దట్ ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలకు అర్థమవుతుంది. మీరు మాటల మనిషా, మాట ఒకటి పని ఒకటి ఉంటే 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాం, 75 సంవత్సరాలు వయసు వచ్చింది, ఇంకా మనం ఏం సాధిద్దామని సార్? ఇంకా రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు కూడా ఒక మంచి చేద్దామని ఉండదు, అన్ని అబద్ధాలేనా? అరే కనీసం ఒక్క మాట అన్న నిజం ఉండకపోతే, నిజాయితీగా ఉండకపోతే, ఇక ప్రజల జీవితం అంతా చీటింగ్ చేయటమే అయితే అది మన వ్యక్తిత్వానికి, మన వయసుకి, హోదాకి మంచిది కాదు కదా అనేది నా అభిప్రాయం. జిఎస్టీ ధర 10 నెలల్లో జిఎస్టీ ఆదాయం అన్నటువంటిది తగ్గుతూ ఉండటం, మైనస్లో ఉండటం, 1-2 నెలలు తప్ప. దానికి కారణం ఏమనుకుంటున్నారు? అట్లాగే రియల్ ఎస్టేట్ అనేటటువంటిది గత ఏడాదితో పోలిస్తే ఒక 800 కోట్లు పతనవాడు. వాస్తవంగా ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్, చంద్రబాబు గారు వచ్చారంటే రియల్ ఎస్టేట్ భూమి, హైదరాబాద్లో ఆయన వల్లనే భూమి వచ్చింది. ఈవెన్ ఇంతకుముందు ఆయన వస్తున్నారనగానే భూమి వచ్చింది. ఇప్పుడు ఆ భూమి అన్నటువంటిది క్యాష్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సరిగా నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. క్లయింట్స్లో కొంతమంది నిరుపేదలు ఉంటారు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది బిగ్ క్లయింట్స్ కూడా ఉంటారు, ఫైనాన్షియల్గా వెల్ సౌండ్ క్లయింట్స్ కూడా ఉంటారు. ఇంతకుముందు అంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్న కారణంగా నాకు ఆల్ సార్ట్ ఆఫ్ పీపుల్ తోటి నాకు కనెక్షన్స్ ఉన్నాయి.
లాస్ట్ 1 year నుంచి అంటే 10 months నుంచి 11 months నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాను. నేను ఏదో ఎగ్జాగరేటెడ్గా చెప్పటంలా, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ఏదో మాట్లాడాలి కాబట్టి కూడా నేను మాట్లాడటంలా. నేను రియలిస్టిక్గా రియల్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ప్రజెంటింగ్ బిఫోర్ యూ. ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలుస్తుంది. ఒకప్పుడు సాయి గారు నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్ ఒక 50,000 రూపాయలు ఫీజు అని చెప్తే 50,000 రూపాయలు ఇవ్వకపోయినా 40,000 అంతా ఇచ్చేసి సార్ మిగతా 10,000 నేను ఇంటికి వెళ్ళి చేస్తాను అని చెప్పే పరిస్థితి. ఇప్పుడు ర్యాండమ్గా మీరు 100 మంది క్లయింట్స్ని చూస్తే 50,000 రూపాయలు అడిగితే ఒక క్లయింట్ని 10,000 కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి హీ వాజ్ పుష్డ్. నేను అడిగా, ఏందండి ఏంది ఇంత ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉన్నారేంటి, వాట్ హ్యాపెండ్ అంటే, మార్కెట్లో మనీ లేదు సార్, మార్కెట్లో మనీ లేదు, ఫ్లోటింగ్ లేదు, అప్పివ్వటంలా ఎవరు, కనీసం మనీ జనరేషన్ లేదు. మనీ జనరేషన్ లేనప్పుడు, పవర్ పర్చేసింగ్ కెపాసిటీ లేనప్పుడు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను వెళ్ళిపోయి ఒక 10 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుంటా, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉంటే ఒక 100 రూపాయలు పెట్టి సినిమా చూసుకుంటా, నా దగ్గర డబ్బులు ఉంటే ఒక 1000 రూపాయలు పెట్టి నా భార్య పిల్లలతో కలిపి హోటల్కి వెళ్తా, నా దగ్గర డబ్బులు ఉంటే ఒక 5,000 రూపాయలు పెట్టి ట్రిప్కి వెళ్తా. ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఒక పెట్రోల్ కారు వేసుకొని ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ కారులో కొట్టే 2,000 రూపాయల్లో 800 రూపాయలు జిఎస్టీ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ఒక హోటల్కి వెళ్ళి ఒక 2,000 రూపాయలతోటి నేను నా భార్య నా పిల్లల భోజనం చేశామంటే అందులో 700 రూపాయలు గవర్నమెంట్కి జిఎస్టీకి వెళ్తాయి. వెళ్ళి ఒక రోజు ఒక నైట్ ఒక రిసార్ట్స్లో స్టే చేస్తే ఒక 5,000 రూపాయలు, దాంట్లో 1,800 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తాయి. అంటే ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తే 10,000 రూపాయలు ఖర్చు పెడితే 10,000 రూపాయల్లో గవర్నమెంట్కి రమారమి 4,000 రూపాయలు జిఎస్టీకి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మనీయే లేనప్పుడు, మనీ ఫ్లోటింగ్ లేనప్పుడు, ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ పెరగనప్పుడు, మీరు ప్రజల దగ్గర పవర్ పర్చేసింగ్ కెపాసిటీ లేనప్పుడు ఇంకా మీరు జిఎస్టీ వసూలు ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? జిఎస్టీ వసూళ్లు ఏ విధంగా అవుతాయి? అసలు ప్రజల దగ్గర కొనుగోలు శక్తే లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, గుడ్ ఆర్ బ్యాడ్, నేను అది సపోర్ట్ చేస్తానని అనుకోమాకండి, గుడ్ ఆర్ బ్యాడ్, తల్లికి వందనం అని చెప్పి అమ్మఒడి అని చెప్పి సంవత్సరానికి ఒక 15,000 18,000 వేసేవాడు అకౌంట్లో, లేకపోతే రైతు భరోసా అని చెప్పేసి ఎకరానికి రైతుకి ఒక 20,000 వేసేవాళ్ళు, లేకపోతే ఇంకొక కార్యక్రమం ద్వారా పెన్షన్ల ద్వారానో ఇంకో ద్వారానో ఒక కుటుంబానికి రమారమి 1,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో వచ్చినాయి. గత ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరంలో ఏదో ఒక రూపాయలు. ఎప్పుడైతే ఈ డబ్బులు వచ్చినాయో ఈ డబ్బుల ద్వారా పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది ప్రజలకి. వాళ్ళు వెళ్ళిపోయి ఈ డబ్బుల్ని మార్కెట్లో ఫ్లో చేసిన కారణంగా జిఎస్టీ అమాంతంగా పెరిగింది. మళ్ళీ జిఎస్టీ పెరగటాన్ని ప్రొడక్టివిటీతో చూద్దామా అంటే అది వేరే అంశం, దాన్ని చూడొద్దు మనం. ఆయన ఏదైనా కానీ పవర్ పర్చేసింగ్ కెపాసిటీని పెంచడంలో, ప్రజలకు డబ్బును అందించడంలో గత ప్రభుత్వం చాలా ముందుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు లేదు, సబ్సిడీలు లేవు, రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదు. పండించిన పంట మద్దతు ధర లేనప్పుడు, వాళ్ళకి సబ్సిడీ లేనప్పుడు, వాళ్ళకి రైతు భరోసా కార్యక్రమాలు లాంటిది బెనిఫిట్స్ లేనప్పుడు, తల్లికి వందనం లాంటి అమౌంట్ లేనప్పుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేనప్పుడు, నిరుద్యోగులకు ఉపాధి లేనప్పుడు, ఫ్యాక్టరీలు లేనప్పుడు, ప్రొడక్టివిటీ లేనప్పుడు జిఎస్టీ వసూళ్లు ఎట్లా వస్తాయి? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? దీనికోసమే ఈ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి జిఎస్టీ వసూళ్లు పడిపోయినాయి. ప్రజల పవర్ పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం మనీని ఫ్లో చేయటంలో మార్కెట్లో కుప్పకూలిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కూడా మన దాంట్లో భాగస్వామిలో ఉన్నా కూడా ఉపయోగమే ఎందుకు ఉపయోగం లేదంటే, పక్కన ఉన్నటువంటి బీహారు 59,000 కోట్ల రూపాయలు నితీష్ కుమార్ తీసుకెళ్ళగలిగితే మొన్న బడ్జెట్లో, మనకు మాత్రం ఈ మన మద్దతు మీద నిలబడుతున్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకుని డప్పాలు కుప్పుకుని ఈ ప్రభుత్వం నన్ను పిలిచి రాగి ముద్దు పెట్టుకొని నా పక్కన కూర్చోబెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ అయ్యే అప్పుడు ఆందియే అంటారు నన్ను, రాష్ట్రంలో కేంద్రంలో నా అంత పలుకుబడి ఉన్న లేదని చెప్పినటువంటి ఈ సోకాల్డ్ పర్సన్స్ చేసింది ఏంటి అంటే, పక్కనున్న నితీష్ కుమార్ మాట్లాడకుండా 60,000 కోట్ల రూపాయలు కేటాయించుకుంటే గ్రాంటు, మన వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. ఇది సాయి గారు రాష్ట్ర పరిస్థితి. అంటే రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ కూడా దాని వల్లనే జరిగిందంటారా? అంటే చంద్రబాబు గారు అంటేనే రియల్ ఎస్టేట్, ఆయన వస్తేనే భూముల భూమి అంటారు కదా. రైటే, కాదనటం లేదు. రియల్ ఎస్టేట్ భూమి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఒక అమరావతిలో ఒక ప్రెస్టీజియస్ కంపెనీ వచ్చి ఒక ఫౌండేషన్ వేసి అక్కడ ఒక 5 అంతస్తుల స్టార్ హోటల్లో, లేకపోతే అక్కడ ఏదైనా కట్టడానికి ఏదైనా ఫౌండేషన్ వేస్తే భూమి వస్తుంది. అరే మీరేమో రోజు ఒకరిని పిలిచి శాలువా కప్పుతుంది, వాడొచ్చి ఒక బొకే ఇస్తున్నాయి,
ఒకే తర్వాత ఏం జరిగిందయ్యా, ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందంటే సున్నా. ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు, సున్నా. దీంట్లో బ్రిక్ వేసి ఒక 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 10 నెలలు అవుతున్న కాలంలో కనీసం ఒక బ్రిక్ వేసి ఒక చిన్న పెట్ట కూడా కట్టకపోతుంది. మీకు రాష్ట్ర ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ భూమి ఎందుకు వస్తుంది? ఒక పక్క తెలంగాణలో చూస్తే ₹1,00,00,000 ఉన్నటువంటి ల్యాండ్ సాయంత్రం చూస్తే ₹1,50,00,000. నెక్స్ట్ మంత్ చూస్తే ₹2,00,00,000. ఆ తర్వాత చూస్తే ₹4,00,00,000. ఎందుకు అవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవటానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వమే. ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో వచ్చిన దగ్గర నుంచి వాడిని అరెస్ట్ చేద్దాము, వీడిని అరెస్ట్ చేద్దాము, రెడ్ బుక్ అమలుపరుద్దాం, రెడ్ బుక్లో పలానోడిని అరెస్ట్ చేద్దాం, పలానోడిని సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేద్దాం, పలానా చోటకి వెళ్ళిపోయి పలానా డ్రెస్ వేసుకుందాం, పలానా గుడికి వెళ్ళిపోయి లడ్డు వ్యవహారం చేద్దాం. అరే, తిరుమల తిరుపతి స్వామి, వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా అపవిత్రం చేసిన పాపాత్ములు కదండి వీళ్ళు. వీళ్ళని ఎలా సార్ క్షమిస్తాడు దేవుడు? ఎవరండి ఈయన్ని రెడ్ డ్రెస్ వేసుకుని వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు ఏందో చూడండి, రాష్ట్రం యొక్క యువత ఉద్యోగాలు ఏందో చూడండి, రాష్ట్రంలో మహిళల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటో చూడండి, ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగుల పరిస్థితి చూడకుండా ఈయన రావటమే తల చొక్కా ఇప్పేసి ఎర్ర చొక్కా ఒకరోజు, ఎర్ర చొక్కా ఇప్పేసి పసుపు చొక్కా ఒకరోజు, ఇంకో చొక్కా ఇప్పేసి ఇంకో చొక్కా ఒకరోజు. వీళ్ళు దీక్షలు చేస్తే తప్పు లేదు, కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో మీకు ఇంత పని పెట్టుకొని ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీ చేతిలో పెడితే మీరు అవన్నీ వదిలేసి సనాతన ధర్మం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని ఎన్నుకున్నారు. నేనేమంటే సనాతన ధర్మాన్ని ఎన్నుకోండి, ఇంకో ధర్మాన్ని ఎన్నుకోండి, కానీ మీరు బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి. మీరు ఒక సనాతన ధర్మానికి ఉప ముఖ్యమంత్రి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మందికి ముస్లిమ్స్కి ముఖ్యమంత్రి, క్రిస్టియన్స్కి ముఖ్యమంత్రి అండ్ హిందువులకు ముఖ్యమంత్రి. మీరు ఏ ధర్మం అయినా పాటించండి, ఇంకో ధర్మాన్ని కించపరచుకోరు. ఇంకో ధర్మాన్ని కించపరిచే విధంగా మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ను వదిలేసి, మీకు ఇచ్చినటువంటి రాష్ట్ర బాధ్యతలను అప్పచెప్పేసి మీరు సనాతన ధర్మాన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ తిరగటానికి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా పాటించడానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఆయన సోషల్ మీడియా అరెస్టులు జరగటం లేదు, చూస్తాం మీ అంత అంటే సాయంత్రం నుంచి 1000 మందిని అరెస్ట్ చేస్తే, ఫలానా వాడిని అరెస్ట్ చేయలేదు, ఫలానా సీఐని అరెస్ట్ చేయలేదంటే సాయంత్రానికి 20 మందిని సస్పెండ్ చేస్తే. అరే, ఒక మ్యాండేట్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మ్యాండేట్ని మర్చిపోయినాడు, మంత్రివర్గం మ్యాండేట్ని మర్చిపోయింది, ఉప ముఖ్యమంత్రిని మ్యాండేట్ని మర్చిపోయి రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లాలెస్ స్టేట్గా తయారు చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఎవడొస్తాడండి? పెట్టుబడి పెట్టడానికి రానప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా డెవలప్ అవుతుందండి? రియల్ ఎస్టేట్ డెవలప్ పోతే ఈ రాష్ట్రంలో భూములు కొనడానికి, భూములు అమ్మటానికి ఎవడు ఉంటాడండి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకొలక అద్భుతంగా వెలసిల్లుద్దా సాయి గారు? ఇక్కడ హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్? చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, మీరు చెప్పినట్టే నేను ఒక మాట చెప్తా సాయి గారు, సారీ ఫర్ ఇంటరప్షన్. వన్ వర్డ్ ఐ విల్. నాతో ఒక మిత్రుడు అమెరికాలో నుంచి, తనకి ఏదో ఇక్కడ ఒక ప్రామిసరీ నోట్ కేసు ఉందని మాట్లాడటానికి మొదలుపెట్టిన తర్వాత మాటల సందర్భంలో తను మాట్లాడినటువంటి మాట ఏంటంటే, లాస్ట్ 5 ఇయర్స్లో శ్రావణ్ గారు కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఫైట్ చేసిందో నాకైతే తెలియదు, కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం పోరాటం, తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా పోరాటం చేసి, కేసులు వేసి, రౌండ్ టేబుల్ పెట్టి, డిబేట్లు మాట్లాడి, ప్రజల్లో, ఎస్సీ ఎస్టీల్లో, మైనార్టీ వర్గాల్లో మీరు పెంచినటువంటి వ్యతిరేకత, మీరు చేసినటువంటి పోరాటం అమోఘం. కానీ దురదృష్టం, మీలాంటి వ్యక్తులను మేము ఎంతో సపోర్ట్ చేశాము. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి మేము సపోర్ట్ చేయని అంశం లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే, ఆ ప్రభుత్వం ఎలా చేసిందో దానికంటే దారుణంగా ఈ ప్రభుత్వం ఉంది సాయి గారు, ఈ ప్రభుత్వం ఉంది శ్రావణ్ గారు. ఇంత దుర్మార్గంగా తయారైంది ఈ ప్రభుత్వం. నేను చాలా బాధపడుతున్నానని ఒక 55 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి నా దగ్గర చాలా బాధపడ్డాడు. నేను అడిగా, ఎందుకు సార్ బాధపడతారు అంటే, వాస్తవంగా నేను కొంత ఒక పెట్టుబడి పెడదాం అనుకున్నాను సార్, అక్కడ ఒక కంపెనీ పెట్టాలని నా ఆలోచన. వీళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి వాడిని అరెస్ట్ చేసి, వాడిని లోపలేసి, ఈయన లోపలేసి, రెడ్ బుక్ రాజ్యాంగం అని అమలుపరుస్తుంటే, ఎజ్జిమో మూమెంట్ శ్రావణ్ గారు, రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టుబడి పెట్టాను అనుకోండి, ఎందుకంటే పాప ఆయన కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, తెలుగు పార్టీ యొక్క సామాజిక వర్గం. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. రేపొద్దున గబక్కన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, నేను పెట్టే ఆ 10 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు నాశనం అయిపోతాయిగా. వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. వీళ్ళు ఈ విధంగా పరిపాలన చేస్తే రేపొద్దున ప్రజలు వీళ్ళకి మళ్ళీ ఎలా ఓటేస్తారు సార్? అమ్మో, ఎందుకు వచ్చిన ఈ తలకాయ నొప్పి, ఈ గొడవల్లో మనం దూరటం ఎందుకు శ్రావణ్ గారు? హ్యాపీగా నేను ఇక్కడే ఉన్నానులే, కావాలంటే అక్కడ తెలంగాణలోనో తమిళనాడులోనో పెట్టుకుంటా ఆ ఫ్యాక్టరీ అన్నది. ప్రాక్టికల్గా మాట్లాడిన మాట. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే,
కూటమి ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్రంలో అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎందుకు అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అని పక్కన పెట్టి రోజుకు ఒకరిని అరెస్ట్ చేసేటి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ రాష్ట్రాన్ని దరిద్రంగా తయారు చేస్తుంటే ఎందుకండి ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రానికి రావద్దు, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రానికి రాకుండా హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో, క్యాట్లో, సుప్రీంకోర్టులో జోగులు ఆడుతున్నారు. హైకోర్టును పట్టుకొని మేము వెళ్ళాం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, మీకు దండం పెడతాం మేము వెళ్ళాం ఆంధ్రప్రదేశ్, మా ఉద్యోగాలు తీసేయండి, తలకాయలు తీసేయండి, మేము ఎక్కడే ఉంటాం, మేము వెళ్ళాం ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్లో నుంచి సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మేము వెళ్ళాం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్కి అంటున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పరువు ఎక్కడికి పోయిందో తెలిసిందా? ఇది రాష్ట్ర భవిష్యత్తు. మన రాష్ట్రంలో పుట్టి మన రాష్ట్రంలో నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివిన వాళ్ళే మన రాష్ట్రానికి రాకపోతే వేరే రాష్ట్రంలో కంపెనీలు పెట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టమని మీరు ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారా? ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, సాధారణంగా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్, మీరు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించండి అని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఈవెన్ ఆ మీటింగ్లో కూడా చెప్పారు మొన్న ఈ మధ్య. కానీ అదే మీటింగ్లో ఆ తర్వాత కూడా పొలిటికల్ గవర్నెన్స్ నాది, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు చంద్రబాబు. ఏంటి కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్కి పొలిటికల్ గవర్నెన్స్కి ఉన్న తేడా? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కాన్స్టిట్యూషన్ సందర్భంలో ఎవరికి కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకునేది వాళ్ళ పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి, కూటమి ప్రభుత్వం వాళ్ళకి. పొలిటికల్గా నడుచుకోవాల్సింది అవతల వాళ్ళు. ఎందుకు అవతల వాళ్ళకి నడుచుకునేటప్పుడు కాన్స్టిట్యూషన్ వర్తించదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఆయన మీటింగ్ పెట్టుకుంటున్నాడు, ఆయనకి ప్రాథమికంగా ఆ మీటింగ్ పర్మిషన్ ఇవ్వకూడదు, ఆ మీటింగ్కి రాజకీయంగా నడుచుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో ఎస్సీ ఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక సభ పెట్టాం 2 లక్షల మందితోటి. పర్మిషన్ ఇచ్చి రేపు కాకుండా ఎల్లుండి మీటింగ్ అనగా సాయంత్రానికి క్యాన్సిల్ చేశారు. ఇంచుమించుకి 20 లక్షల రూపాయలు పెట్టి అడ్వాన్సులు ఇచ్చి అన్నీ ఇచ్చుకున్న మొత్తం బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది పాపం మా సోదరులందరిది కూడా, రూపాయి 10 రూపాయలు పోగేసుకొని. అంటే ప్రజాస్వామ్యమేమో వాళ్ళకి కావాలి, రాజకీయమేమో మాలాంటి వాళ్ళకి కావాలి. జగన్మోహన్ రెడ్డి, జడా శ్రావణ్ కుమార్ ఇలాంటి వాళ్ళకేమో రాజకీయపరమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యపరమైన పరిపాలన ఏమో తెలుగుదేశం పార్టీ, జనసేన, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ప్రజాస్వామ్యపరమైన పరిపాలన. వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే రాజ్యాంగం, మమ్మల్ని అరెస్ట్ చేయాలి, మమ్మల్ని పట్టుకోవాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే పాలిటిక్స్. ఇది ఇద్దరు స్టేట్మెంట్లు కరెక్టే, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఫైనల్గా ఈ పిఠాపురంలో జరుగుతున్నటువంటి వివాదం ఒకటి, వర్మ అనేటటువంటి ఆయనకి పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత అప్పచెప్పడం, అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తానంట. మొన్న ఎమ్మెల్సీలో ఆయనకి ఇవ్వకపోగా ఆయన పవన్ కళ్యాణ్ గెలిపించేది ఏంటి, అట్లాంటి వాళ్ళు అట్లా అనుకుంటే ఆయన కర్మ అంటాం. తర్వాత తాజాగా దాని మీద నాగబాబు గారు అక్కడ టూర్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇరుపక్షాలు విమర్శించుకోవడం లేదా నినదించుకోవడం జరిగింది. ఈ ఉదంతంలో ఎవరిది తప్పు అనిపిస్తుంది, ఎవరిది రైట్ అనిపిస్తుంది మీకు? అంటే ఈ విషయంలో నేను అంటే నాకు కొంత ఒపీనియన్ ఉంది సార్. ఇప్పుడు నాకు తెలిసి పిఠాపురంలో వర్మ అనేటువంటి వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన నాకు 2019 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వం మీద కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన సందర్భం నేను ఎప్పుడు చూడలే. అండ్ ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి కొన్ని వందల దుర్మార్గకరమైనటువంటి విషయంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ ఎగ్నెస్ట్గా పోరాటం చేసి ఆయన ఫెరోషియస్గా మాట్లాడిన సందర్భం మేము ఎప్పుడు చూడాలి. ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమైన లీడరు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆ కాన్స్టిట్యున్సీని చూజ్ చేసుకోవటం వల్ల ఆయన ప్రపంచానికి తెలిసారు. కానీ అంతకుముందు వర్మ అనే అతను ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు. బహుశా మీకు తెలిసేమో, నాకు తెలియదు, బికాస్ యూఆర్ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళటం వల్ల పవన్ కళ్యాణ్కి అక్కడ సీటు కోల్పోయిన వర్మ ఆయనకి సీటు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఆయన ఇష్టపడి కత్తికలేని దొరత కత్తిపేటకి ఎందుకని, కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకని, ఆయన పవన్ కళ్యాణ్ దేవుడు, పవన్ కళ్యాణ్ వీరుడు, పవన్ కళ్యాణ్ సూర్యుడు, నేను ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఒక సైనికుల్లాగా పనిచేస్తానని ఆయన అంటుంటే, ఆయన ఎజెండాని సాక్షి, ఆయన ఎజెండాని వైసీపీ మోసుకొని అరే పాపం వర్మ ఎందుకు పాపం వర్మ, అసలు ఎవరు ఆ వర్మ, హూ ఈజ్ హీ?
ఆయన బాధలేదు, ఆయన పడతాడు. తెలుగుదేశం పార్టీ ఏదో తెలుగుదేశం పడుద్ది. వర్మను సపోర్ట్ చేయాల్సిన అవసరమో, నాగబాబుని మాట్లాడాల్సిన అవసరమో, నాగబాబు వర్మ నీ వల్ల కాకపోయినా మా వాడు గెలిచేవాడు అన్నాడు. పాపం వర్మ బాధపడుతున్నాడని మనం బాధపడి, ఆయనకి లేని బాధ మనకెందుకు? ఆయన బానిసత్వం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఓర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన పార్టీ టికెట్ ఇచ్చినా టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఇంట్లో పంచబట్టుకుని ఏడపడడానికి సిద్ధపడ్డాడు. పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర కూర్చోడానికి సిద్ధపడ్డాడు. కూర్చొని సార్ ఒక కాన్స్టిట్యున్సీ లీడర్ గురించి మనం మాట్లాడుకొని 5.5 కోట్ల మంది ప్రజల యొక్క వాల్యుబుల్ సమయాన్ని పాడు చేసుకోవటమో వేస్ట్ చేసుకోవటమో అవసరం లేదని నాకు అభిప్రాయం. ఎమ్మెల్సీ అయిన నాగబాబు గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే మనం మాట్లాడుకునే స్థాయి ఆయనకుందని నేను అనుకోవటంలా. బికాజ్ ఆయన ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా మొన్నటిదాకా ఒక బాధ్యత లేని ఒక సెక్స్ వర్డ్స్ మాట్లాడితే పకలబడి కిక్కి నవ్వేటువంటి ఒక వ్యక్తిగా నేను అదే అన్నాను మినిస్టర్ రోజాని. అసలు మీరు మినిస్టర్గా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు చేసిన ప్రోగ్రాములకి, మీరు మాట్లాడే మాటలకి, మీరు ఇచ్చినటువంటి పోస్టులకి ఏమైనా తేడా ఉందా? జగన్మోహన్ రెడ్డినే నేను అన్నా, ఇలాంటి వ్యక్తులకు మినిస్టర్ పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నామయ్యా అని. అదే పదవి నేను అంటున్నా. ఆ పక్కన కూర్చున్న నాగబాబు జబర్దస్త్ స్టోరీలు ఒకసారి చూడండి. ప్రతి వల్గర్ మాటకి గంటల తరబడి నవ్వేటువంటి ఈయన ఎమ్మెల్సీయా? ఈయన పెద్దల సభలో కూర్చుంటాడా? ఈయన పెద్దల సభలో కూర్చొని మన సమస్యలు డిస్కస్ చేస్తాడా? ఈ కర్మ మా కర్మ, రాష్ట్ర ప్రజల కర్మ. ఇట్లాంటి వాళ్ళందరినీ పెద్ద మనుషులను తీసుకెళ్ళి ఆ పెద్దల సభలో కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్. ఆయనే ఒక దరిద్రం, ఆయన దరిద్రానికి ఇదొక దరిద్రం. ఈ దరిద్రం అంతమడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడితే ఈ దరిద్రాన్ని ఎలా చూస్తున్నారని మీరు నన్ను అడిగితే ఇంక నేనేం సమాధానం చెప్పాలి సాయి గారు దానికి? ఫైనల్గా ఒక్కటి చెప్పండి. 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి అధికారంలో ఉంటుంది. ఇక ప్రత్యామ్నాయం అంటూ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు అధికారంలోకి రావడం కల్లా రాజకీయం మర్చిపోవడం బెటరు. ఇది నమ్ముతున్నారు. నేను అనుకోవటం, ఈ మాట చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారు నమ్మేవాడిని. 15 సంవత్సరాల పాటు నేను ఈయన ముఖ్యమంత్రిగా మద్దతు ఇస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేయడు. ఇది షూర్, ఖచ్చితంగా చేయడు. 15 నెలల పాటు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ తెలుగుదేశం కూటమిలో ఉంటే, 15 సంవత్సరాలు పక్కన పెట్టండి, 15 నెలల పాటు వీళ్ళు ఈ కూటమిలో ఇలాగే కలిసి ఉంటే చాలా గొప్ప, చాలా గొప్ప. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన కలిసి ఉంటాడా, బానిసత్వం చేస్తాడా, ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి మనకు అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసుకోవడానికి ఇబ్బంది పడినప్పుడు ఒకళ్ళకొకళ్ళు కూర్చొని నువ్వు ఇంద్రుడు అంటే కాదు నువ్వు చంద్రుడు అని, లేదు నువ్వు చంద్రుడు అంటే కాదు నువ్వు సూర్యుడు అని వాళ్ళు పొగుడుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా విడిపోతారా, వాళ్ళు ఉంటారా లేదా నేను మాట్లాడను, నాకు అనవసరం కూడా. బట్ రాష్ట్ర ప్రజల తరపునైతే ఒక మాట తప్పు చెప్తా, వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తా. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆయన ప్రశ్నిస్తా, మంత్రిగా నారా లోకేష్ ఉన్నంత వరకు ఆయన ప్రశ్నిస్తా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన ప్రశ్నిస్తా, కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమిలో భాగస్వామి కాబట్టి ప్రశ్నిస్తా. ఈ 3 అఫీషియల్గా ఉన్నది కాబట్టి ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా. అదర్వైజ్ నాకేం సంబంధం లేదు. నెంబర్ 2, వీళ్ళు తలకిందులుగా తపస్సు చేసిన, మరో ముసుగేసుకొని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ప్రతి ఇంటికి ఒక బంగారపు కుండ తీసుకొచ్చి రేపు ఓట్ల ఎలక్షన్లు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. 2028 2029 ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలని ప్రజలు దృష్టిలో పెట్టుకొని, ఈ 10 నెలల పరిపాలనని ప్రజలు దృష్టిలో పెట్టుకొని, నా పర్సనల్ ఒపీనియన్ అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తన అభిప్రాయాలని, తన మాటని, తన యాటిట్యూడ్ని కనుక కొద్దిగా మార్చుకోగలిగితే, మోనోపోలీలో నుంచి బయటపడగలిగితే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించగలిగితే, పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ తోటి నిర్ణయాలు తీసుకునే పద్ధతిలో గనక అలవాటు పడితే, తను ఇప్పటి వరకు చేసినటువంటి కొన్ని తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ అడిగి నేను మళ్ళీ ఖచ్చితంగా మారిన మనిషిగా మీ ముందుకు వస్తాను, ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నేను కొన్ని తప్పులు చేశానని కన్ఫెస్ చేయగలిగితే 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాటాన్ని ఎవ్వడూ ఆపలేడు. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, ఆ పరిణామాల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు, దాని వెనకాల ఉన్నటువంటి విశ్లేషణ.